హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు రాజసాబ్ రివ్యూ వీడియో. ఓకే, రాజాసాబ్ నాకు ఎలా అనిపించింది? నేను లో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళి సినిమాకి ఆల్రెడీ టాక్ వచ్చేసింది కాబట్టి. అండ్ ఫస్ట్లీ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నిన్న ఏదైతే జరిగిందో, అసలు నైజాంలో షోస్ పడకపోవడం ఏంటో. ప్రీమియర్స్ 11:30కి 11:25 షో అంటే ఆల్మోస్ట్ 10:45కి అలా వదిలేరు. 1 అవర్ ముందు అలా వదిలేరు టికెట్స్. 1 అవర్ ముందు వదిలితే ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆల్రెడీ ఫ్యాన్స్ అసలు ఎప్పుడైనా మీకు 1 అవర్ ముందు వదలడం ఏంటి షో టికెట్స్? అది దారుణం కదా. ఇట్స్ ప్లానింగ్ మిస్టేక్. ఎక్కడ జరిగిందో మిస్టేక్ ఓకే, వాళ్ళు చూసుకోవాలి. జియో దగ్గర జరిగిందా, ఏ దగ్గర జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఓకే. ఇట్ మే ఇన్వాల్వ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, బట్ ఇలాంటి మిస్టేక్స్ అయితే జరగకుండా చూసుకోవాలి నెక్స్ట్ మూవీస్ కి. ఎందుకంటే ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ ఫిలిమ్స్ కి ఇలా జరగడం అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అట్లీస్ట్ వన్ డే ముందు, వన్ వన్ డే ముందు కూడా ఓపెన్ చేయలేదు, 1 అవర్ ముందు. అండ్ ఈ రోజు టికెట్లు అయితే ఎర్లీ మార్నింగ్ పెట్టారు. ఈ రోజు అంటే టాకింగ్ అబౌట్ Jan 9th. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు Jan 10th. Jan 9th ఎర్లీ మార్నింగ్ పెట్టారు. ఎర్లీ మార్నింగ్ టికెట్లు పెడితే అక్కడ కూర్చుని పనులన్నీ మానేసుకుని కూర్చొని టికెట్లు చూస్తూ కూర్చోవాలి. అందుకే లేట్ అయింది మూవీ చూడటం. Jan 9th మార్నింగ్ అయినా చూసేవాడిని. టికెట్స్ ఎలా పడితే అలాగే ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. సో సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, సర్ప్రైజింగ్లీ నాకు బాగానే అనిపించింది సినిమా. చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళాను సినిమాకి. బాగానే అనిపించింది అంటే దేర్ ఆర్ ఫ్లాస్, డెఫినెట్లీ సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఓకే, ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాడ్ అయితే లేదు. నేను కొంచెం అంతగా వర్కౌట్ అవ్వదు అనుకున్నాను, బట్ నాకైతే పర్వాలేదు అనిపించింది. అయితే ఎవరు చూడాలి సినిమా? ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యాంటసీ నచ్చుతుంది, కొంచెం ఇంగ్లీష్ సినిమాలు అవి బాగా చూస్తారు అంటే, మీకు ఈ హెల్యూసినేషన్ వర్చువల్ వరల్డ్ నచ్చుతుంది అంటే, ఇంగ్లీష్ సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుందని కాదు దాని ఉద్దేశం. ఆ ప్యాటర్న్ లో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు మూవీ. నాకు అదే డౌట్ అనమాట. ఇప్పుడు మీరు సినిమాని షూట్ చేశారు, సమ్మన్ నాకింగ్ ద డోర్, మీకు డోర్ నాక్ సౌండ్ అని వినపడింది. ఓకే, ఫైన్, దట్స్ ఓకే, పక్కన పెట్టండి. ఓకే, ఇప్పుడు మీరు సినిమాని షూట్ చేశారు. మీరు అసలు ఎలా స్టార్ట్ చేశారు? యూ స్టార్టెడ్ ద మూవీ యాజ్ కామెడీ హారర్. కామెడీ హారర్ అంటే ఓకే, ప్రభాస్ గారిని కామెడీలో చూసి చాలా కాలం అయింది అనుకున్నారు, బట్ స్టిల్ హారర్ అంటే ఎలా హ్యాండిల్ చేస్తారని భయపడ్డారు చాలా మంది. అందుకనే మారుతి గారికి బ్యాక్లాష్ వచ్చింది కొంచెం స్టార్టింగ్. దట్స్ ఓకే. అది స్లోగా ఇట్ వెంట్ ఇంటూ ఏ జోనరా ఆఫ్ ఫ్యాంటసీ. ఫ్యాంటసీ కామెడీగా ఫ్యాంటసీ. ఎందుకంటే కామెడీ సర్ప్రైజింగ్లీ నాకు బాగానే నచ్చింది. కామెడీ, ప్రభాస్ గారి కామెడీ చాలా రోజుల తర్వాత చేయడం, నాకు కొన్ని సీన్స్ కామెడీ బాగుంది. బట్ అది సరిపోదు. అది ఏదో మనకి కామెడీ ఇవ్వాలి కదా, కొంచెం కామెడీ చూడండి మీరు కూడా అన్నట్టు కొంచెం కామెడీ పెట్టారు. మీరు ఫ్యాంటసీలోకి తీసుకెళ్తున్నప్పుడు ఓకే, మీకు రీసెంట్ గా మారుతి గారు కూడా చెప్పారు ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్యాంటసీ అని. ఎంతమంది చూస్తారు ఆ ఇంటర్వ్యూ? ఎంతమందికి తెలుస్తుంది? మీ ట్రైలర్ లో కూడా ఫ్యాంటసీ కట్ చేశారు, బట్ ఊర్లోని జనాలకి ఇంత ఫ్యాంటసీ అర్థం అవుతుందా? ఇంత మైండ్ బెండింగ్ అర్థం అవుతుందా? వాళ్ళకి మీరు మోర్ కంటెంట్ చెప్తున్నప్పుడు, అంటే కోర్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు, దేర్ షుడ్ బి సమ్ రిలాక్సేషన్. అంటే ఈజీగా అర్థమైపోయేలా ఉండాలి ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఇంటర్స్టెల్లార్ మూవీ ఉంది. ఇంటర్స్టెల్లార్ మన దగ్గర తెగాడింది, బట్ డూ యూ థింక్ రియల్లీ ఆడియన్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటర్స్టెల్లార్? అదే అగైన్ మీ సినిమాలోనే డైలాగ్ పెట్టారు, భలే భలే మగాడు వేలో. ఏది ఇంటర్స్టెల్లార్ ఆడుతుందంట, నాని అంటారు, మీకు గుర్తుంటే ఇంటర్స్టెల్లార్ ఆడుతుందంట, అసలు ఏం అర్థం కావట్లేదంటే చాలా బాగుందంట. ఇట్స్ నాట్ ఎ జోక్. మీకు ఎమోషన్ త్రూ డ్రైవ్ చేస్తాడు సినిమా. అందుకనే మీకు అర్థం కాకపోయినా చాలా సింపుల్ టెర్మినాలజీస్ లో చెప్తారు ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు బ్లాక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు వామ్ హోల్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం, బ్లాక్ హోల్ వామ్ హోల్ వాటర్ నాకు గుర్తులేదు. సింపుల్ ఎగ్జాంపుల్, పేపర్ ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలంటే ఫోల్డ్ చేసి పెన్సిల్ గుచ్చితే డైరెక్ట్ గా వెళ్ళిపోతాం అని. అది నార్మల్ లేమని కూడా అర్థం అవుతుంది. అది ఎలా తీసారు టెక్నికల్ గా? ఓకే, టెక్నికల్ గా కొంచెం మీకు అర్థం కాకపోయినా ఎమోషన్ ఏంటి, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనమాట. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, ఒక ఫాదర్ డాటర్ కోసం ఏం చేశాడు, నెక్స్ట్ ఆ డాటర్ ఫాదర్ కోసం ఏం చేశాడు, అది స్టోరీ. మీకు
అది ఇంటర్స్టెల్లర్ మీద నడుస్తుంది. ఇప్పుడు మీ స్టోరీ లైన్ ఏంటి? అక్కడ ప్రాబ్లం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఓకే, ఫ్యాంటసీ వరల్డ్ తీసుకున్నారు, హెల్యూసినేషన్ ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఏది ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. యాజ్ ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ డ్రైవ్ కూడా నాకు బాగానే అనిపించింది. బట్ అగైన్ సి, ఇప్పుడు రొటీన్ అయిపోయినాయి కదా. ఆ, అక్కడికి వెళ్ళడం, మహల్కి వెళ్ళడం, అక్కడ ఇరుక్కుపోవడం, కొంచెం రొటీన్ అయిపోయినప్పుడు కొంచెం ఇంకేదైనా చేసి ఉండాల్సిందేమో, మ్యాజిక్ ఏదైనా కొంచెం డిఫరెంట్ గా. బట్ ఓకే, ఐఎమ్ ఫైన్. చెప్తున్నాను కదా, నాకు ఫస్ట్ హాఫ్ అంత నచ్చలేదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. నాకు ప్లాస్టిక్ ఎమోషన్స్ అనిపించింది, అంత ఎమోషన్ గా నేను కనెక్ట్ అవ్వలేదు. సీన్ కన్సీవ్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకో అంత కన్విక్షన్ నాకు అనిపించలేదు ఫస్ట్ హాఫ్. బట్ ఏదైతే హాస్పిటల్ సీన్ ఉందో క్లైమాక్స్ లో, ప్రభాస్ గారు ఈజ్ నెక్స్ట్ లెవెల్. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఏం ప్రభాస్ గారు ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అనిపించింది ఫస్ట్ హాఫ్ చూస్తున్నాం. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ వెళ్ళిందో, పిక్ చాలా బాగుంది అసలు సినిమా. అక్కడ ప్రభాస్ గారి యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. అక్కడ కూడా దేర్ ఆర్ సీజీ మిస్టేక్స్, కొంచెం ఓవర్ అయింది. బట్ కాన్సెప్ట్ ఈస్ గుడ్, నచ్చింది. జస్ట్ ఓకే, చూడని వాళ్ళు మీరు చూస్తారు, మీకు ఇప్పుడు చెప్పినట్టు మాత్రాన అర్థం అవ్వదు. బట్ లైక్ నీడతో ఫైట్ చేయడం, గుడ్ కాన్సెప్ట్ ఈస్ గుడ్. బట్ అగైన్ మీకు ఆన్సర్స్ చెప్పట్లేదేమో. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు చెప్పాలన్న కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోతుందేమో. ఇప్పుడు ఇదంతా ఇల్యూజనే కదా, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఇల్యూజన్. అది ఎక్కడో మీ బాగుంది, గుడ్. అగైన్ అదే చెప్తాను నేను, ఇల్యూజన్ అంతా బాగుంది, కానీ ఆడియన్స్ క్యారీ అవే అయిపోతారు. ఏంటి ఏదేదో జరుగుతుంది, ఏదేదో అవుతుంది అనే స్టేట్ లోకి వెళ్ళిపోతారు. అది ఆడియన్స్. ఎక్కడైతే హాస్పిటల్ సీన్ లో ఇల్యూజన్ ఉందో, విచ్ ఇస్ వెరీ గుడ్, మీకు క్లియర్, మీకు అక్కడ ఇల్యూజన్ ని, రైటింగ్ ఇస్ గుడ్, రైటింగ్ తో ప్రాబ్లం లేదు అక్కడ. ఏంటంటే మీరు ముందు ఇల్యూజన్ అలవాటు చేస్తారు ఆడియన్స్ కి, ఆడియన్స్ అలవాటు చేసి ఇల్యూజన్ నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లారు, విచ్ ఇస్ ఫైన్. డోర్ లాక్ చేస్తారు, ఓకే ఫైన్. సో ఆ ఇల్యూజన్ బాగుంది. బట్ అగైన్ సెల్ఫ్ హిప్నాసిస్ అవన్నీ ఆడియన్స్ కి అర్థం అవుతాయి అనేది నాకు అనిపిస్తుంది. అది అర్థం కాకే చాలా మందికి నచ్చలేదు సినిమా, నేను అనుకోవడం. అర్థం కాక నచ్చలేదు అంటే అర్థమయ్యేలా మీకు చూపించలేదు అనేది నా కాన్సెప్ట్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాదు. ఎప్పుడైనా మై ఫండా ఇస్ సింపుల్. యాజ్ ఎ రైటర్ నేను నమ్మేది ఏంటంటే, మన మైండ్ లో దేర్ కెన్ బి థౌజండ్స్ ఆఫ్ విజువల్స్. ఆ థౌజండ్స్ ఆఫ్ విజువల్స్ ఆడియన్స్ దాకా చేరాలి. దట్స్ అ మెయిన్ ఎయిమ్, అంతే. ఆడియన్స్ కి మీ విజువల్ అర్థం అవుతుందా, ఆడియన్స్ కి మీ విజన్ క్యారీ అవుతుందా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిల్మ్. మీకు మీ విజన్ ఆడియన్స్ దాకా చేరనప్పుడు మీరు ఎంత గొప్ప స్క్రిప్ట్ రాసుకున్నా అది వేస్ట్. సో అది ఎక్కడో ట్రాన్స్లేషన్ ఎక్కడో కొంచెం మిస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, సరే సెల్ఫ్ హిప్నాసిస్ అంటున్నారు కదా, ఊరికే ట్రై చేద్దాం. లెట్ మీ ట్రై ఆన్ మై సెల్ఫ్ మేబీ. ఊరికనే ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇమాజినింగ్ ఏ రోడ్ నైట్. నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, కార్లో కూర్చున్నాను. సడన్ గా కార్ బ్రేక్స్ పని చేయట్లేదు. బ్రేకులు పడట్లేదు, నిజంగానే బ్రేకులు పడట్లేదు. కార్ బ్రేక్స్ పని చేయట్లేదు. ఎలా ఆపాలి? ఊహించుకుంటే భయంకరంగా చేస్తున్నా. సో ఇది అంటే మీరు ఆ సీన్స్ బాగున్నాయి, డెఫినెట్లీ బాగున్నాయి ఆ సీన్స్ అన్ని. బట్ యా ఇంకొంచెం హోంవర్క్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మూవీ ఇస్ గుడ్, పర్వాలేదు, చూడొచ్చు. చెప్తున్నాను కదా, సూపర్ హిట్ కాదు, అలాగని ఫ్లాప్ కాదు, ఇట్స్ గుడ్. కానీ ఎవరు చూడాలి, అక్కడే వస్తుంది డిస్కషన్ పాయింట్. మీరు ఎంటర్టైన్మెంట్ కామెడీ కోసం వస్తే కనుక మీరు డిసప్పాయింట్ అవుతారు సినిమా. ఎందుకంటే
సరదా సినిమా ఎక్స్పెక్ట్ చేసి ఇట్స్ నాట్ ఈజీ గోయింగ్ సినిమా. ఒక ఇంటెన్స్ కథ ఉన్న సినిమాని. కథ అంటే ఇంటెన్స్ సీన్స్ ఉన్న సినిమా. చాలా జరిగిపోతుంటుంది మీకు సెకండ్ హాఫ్. అక్కడే ప్రాబ్లం అవుతుంది. అంటే ప్రాబ్లం ఏంటంటే మారుతి గారు చూపించాలనుకున్న కంటెంట్ అది అది సరిపోదేమో అని నాకు అనిపిస్తుంది కంటెంట్. నో రైటింగ్ లెవెల్లో బాగానే చేశారు. అంటే ప్రతిదానికి రాసుకోవడం, ఫస్ట్ సీన్స్ కొంచెం నాకేంటంటే కంఫర్టబుల్ గా మీరు లిబర్టీ తీసుకుని రాసేసారా అనిపిస్తుంది. అంటే రైటర్స్ లిబర్టీ తీసుకుని కొన్ని సీన్స్ రాశారు ఎదరికి వెనక్కి అక్కడ లేకపోయినా హీరోయిన్స్ ని మీకు కంఫర్టబుల్ టైమింగ్ లో హీరోయిన్స్ ని తీసుకురావడం, వాళ్ళ మధ్య డ్రామాని నడిపించడం. అండ్ ఫస్ట్ పార్ట్ లో సీజీ షార్ట్స్ ప్రభాస్ గారి ఫేస్ ఎందుకు అలా పెట్టారు సాంగ్స్ లో. మీరు ఏమనుకుంటున్నారు? ఇట్స్ లైక్ బిగ్ స్క్రీన్ మీద వస్తుంది సినిమా. బిగ్ స్క్రీన్ మీద వస్తున్నప్పుడు అలాంటి చిన్న చిన్నవి కూడా చూస్తారు కదా. మీకు డేట్లు దొరకలేదా, లేదా సీన్లే పెట్టొద్దు, ఏదో ఒకటి బ్యాక్ షాట్ ఏదో ఒకటి మేనేజ్ చేయండి. బట్ అలా సీజీ చేసో లేదా ఏ చేసో పెట్టాల్సిన అవసరం ఏంటి? దట్ ఈస్ వెరీ బ్యాడ్. అంటే ఆడియన్స్ ఈ రోజుల్లో వాళ్ళే సొంతంగా ఏ వీడియోస్ క్రియేట్ చేయగలుగుతున్నారు, వాళ్ళే సొంతంగా ఏ చేయగలుగుతున్నారంటే మీరు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్, ఇంత పెద్ద సినిమాని తీస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అది నేను అనేది. మ్యూజిక్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటో మీరు చూసి ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను చూస్తా. ఎందుకంటే ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది సేమ్ అదే అన్నారు. ఇట్స్ గుడ్, అలాగనే టూ గుడ్ కాదు. ఇట్స్ ఓకే, చూడొచ్చు, పర్వాలేదు. అదే అంటున్నాం కదా, ఇంత కష్టపడినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఇంకా బాగా తీసుకుని ఇంకా బాగుండే. ఓకే, ఐ అండర్స్టాండ్. పేపర్ మీద మీకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మారుతి గారు కొంచెం ప్రెడిక్ట్ చేయగలిగి ఉండాల్సింది. కొంచెం ఏదైనా ఉండాలి సినిమాకి అని మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేసి ఉండాల్సింది. దట్స్ ఓకే, సమ్ టైమ్స్ థింగ్స్ హ్యాపెన్. నెక్స్ట్ మూవీస్ కి రెడీగా ఉండండి, రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా. బట్ ఇంతకు నుంచి ఎవరో డోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. వచ్చి ఓకే, ఐ డోంట్ నో ఎవరో కొట్టినట్టు అనిపించింది. బట్ ఐ డోంట్ నో, ఎవరు లేరు చూస్తే. ఓకే, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రాజసాబ్ రివ్యూ. నేను ఆల్రెడీ రివ్యూ చెప్పేసానా? ఐఎమ్ ఫీలింగ్ ఆల్రెడీ రివ్యూ చెప్పినట్టు నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ నేను చెప్పలేదు రివ్యూ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్. చెప్పలేదా?